మస్తాన్ సాయి ఇప్పుడు వందల మంది అమ్మాయిలతో పాటు టాలీవుడ్ లో కూడా కొందరిని ఈ నేమ్ షేక్ చేస్తోంది. అనేక వీడియోలను తన గుప్పిట్లో ఉంచుకొని బెదిరింపులకు దిగుతున్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య పోలీసులకు అందించిన హార్డ్ డిస్క్ తో ఇతను మరింత ఫేమస్ అయ్యాడు. ఈ హార్డ్ డిస్క్ లో వందల కొద్ది మహిళల నగ్న వీడియోలు, విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకున్న వీడియోలు బయటపడడం మస్తాన్ సాయి పేరును దేశమంతా పరిచయం చేసింది. మస్తాన్ తో పాటు తాజాగా బిగ్ బాస్ లో పాల్గొన్న శేఖర్ భాషాపై కూడా ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్ సాయి ఎవరన్నది ఇప్పుడు నెట్టింట అనేక మంది సెర్చ్ చేస్తున్నారు. అసలు ఎవరి మస్తాన్ సాయి, ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మాయిలతో పరిచయాలు ఎలా, నగ్న వీడియోల సంగతేంటి, రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యతో ఇతనికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మస్తాన్ సాయి పూర్తి పేరు రావి మస్తాన్ సాయి. స్వస్థలం గుంటూరు జిల్లా. బీటెక్ పూర్తి చేసిన ఇతను ఏడాది పాటు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. ఆ క్రమంలోనే పబ్ల చుట్టూ తిరుగుతూ డ్రగ్స్ కు బానిసయ్యాడు. చివరకు అదే వ్యాపారంగా మలుచుకుని టాలీవుడ్ కు చెందిన పలువురితో సంబంధాలు పెట్టుకున్నాడు. అలా వచ్చిన డబ్బుతో ఖరీదైన కార్లలో తిరుగుతూ చూడగానే బాగా రిచ్ క్యాండిడేట్ లా కనబడేవాడు. ఇంకేముంది, అమ్మాయిలు అతని మాయలో పడిపోయేవారు. ముఖ్యంగా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపే అమ్మాయిలను మస్తాన్ సాయి టార్గెట్ చేసేవాడు. అందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ అతడి ఆయుధం అన్న టాక్ ఉంది. సినిమా పిచ్చితో అందమైన ఫోటోలు పెట్టే అమ్మాయిలను మహిళలకు మెసేజ్లు పంపి గాలం వేసేవాడట. వారు తన వలలో పడగానే నీళ్లు, కూల్ డ్రింకులు, చాక్లెట్ల ద్వారా డ్రగ్స్ ఇచ్చి వారిని లైంగికంగా లోబర్చుకునేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి అనంతరం వారిని బ్లాక్మెయిల్ చేసి నచ్చిన చోటికి రప్పించేవాడు. అలా వీడియోలు తీసిన వారిలో కొందరిని డబ్బు కోసం ఇతరుల వద్దకు పంపేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. 2022లో మస్తాన్ సాయికి లావణ్యతో పరిచయం ఏర్పడింది. ఉన్నిత్ రెడ్డి అనే వ్యక్తి మస్తాన్ సాయికి తనను పరిచయం చేశాడని లావణ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని మస్తాన్ సాయి ఇంట్లో పార్టీ ఉందని చెప్పి లావణ్యను ఇంటికి పిలిపించాడు. అలా వచ్చిన ఆమెకు తన బెడ్రూమ్ వాడుకోమని సలహా ఇచ్చి అక్కడ డ్రెస్ మార్చుకుంటుండగా రహస్యంగా వీడియోలు తీశాడని తెలిపింది. మరోసారి పార్టీ పేరుతో పిలిచి ఆమెకు డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకున్నాక ప్రైవేట్ వీడియోలు తీశాడని సమాచారం. తీరా ఆ విషయం లావణ్యకు తెలియడంతో బెదిరింపులకు దిగాడట. పోలీసులకు చెప్తే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని వార్నింగ్ ఇచ్చాడని చెప్పింది లావణ్య. ఎలాగోలా రాజ్ తరుణ్ కు చెప్పి మస్తాన్ సాయి దగ్గరున్న వీడియోలు, ఫోటోలు డిలీట్ చేపించుకుంది లావణ్య. కానీ మస్తాన్ సాయి అప్పటికే అవన్నీ హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి ఉంచాడు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకొని 2023లో తన సోదరి పెళ్లి ఉందని చెప్పి లావణ్యను గుంటూరుకు తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతని చెర నుంచి తప్పించుకున్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నడుస్తుండగానే లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, లావణ్య మస్తాన్ సాయి రిలేషన్ ను బయటపెట్టాడు. అప్పటికే మస్తాన్ సాయి వీడియోలు తీసిన సంగతి రాజ్ తరుణ్ కు తెలియడంతో లావణ్య మరో టర్న్ తీసుకుంది. మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు రహస్యంగా తీసిన వీడియోల సంగతి బయటపెట్టింది. రాజ్ తరుణ్ తో విడిపోవడానికి మస్తాన్ సాయినే కారణమని ఆరోపించింది. అతడు ఫోన్ కాల్స్ లీక్స్ చేయడంతోనే రాజ్ తరుణ్ తో రిలేషన్ బ్రేక్ అయిందని, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది మస్తాన్ సాయి అని ఇంటర్వ్యూలో చెప్పింది. ఎలాగో రాజ్ తరుణ్ దూరం అవ్వడంతో మస్తాన్ సాయి అరాచకాలు బయట పెట్టాలని లావణ్య నిర్ణయించుకుంది. సమయం కోసం వేచి చూసి అతని వద్ద కీలకమైన హార్డ్ డిస్క్ కొట్టేసి పోలీసులకు అప్పగించింది. దాంతో హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ లో అనేక మంది యువతులకు చెందిన వీడియోలతో పాటు టాలీవుడ్ కు చెందిన హీరో నిఖిల్ వంటి పలువురు వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయి వికృత చేష్టల్లో మరో కోణం వెలుగు చూసింది. అమ్మాయిల నగ్న వీడియోలు తీయడం, వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడం అతని పని అనుకున్నారు. కానీ ఆ వీడియోలను విదేశీ అశ్లీల వెబ్సైట్ లోకి పంపి లక్షలు ఆర్జించేవాడని తాజాగా వెల్లడైంది. తొలుత వీడియోల తాలూకు ప్రోమోలను అప్లోడ్ చేసి ఆసక్తి ఉన్నవారు వాటిని క్లిక్ చేయగానే డాలర్లను డిమాండ్ చేసేవాడట. ఇలా ఒక్కటేమిటి, పోలీస్ కస్టడీలో అతడి లీలలన్నీ ఎన్నో బయటకొస్తున్నాయి. మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు కస్టడీ విచారణలో మస్తాన్ సాయి కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. మస్తాన్ సాయి ఇప్పుడు వందల మంది అమ్మాయిలతో పాటు టాలీవుడ్ లో కూడా కొందరిని ఈ నేమ్ షేక్ చేస్తోంది.
అనేక వీడియోలను తన గుప్పిట్లో ఉంచుకొని బెదిరింపులకు దిగుతున్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య పోలీసులకు అందించిన హార్డ్ డిస్క్ తో ఇతను మరింత ఫేమస్ అయ్యాడు. ఈ హార్డ్ డిస్క్ లో వందల కొద్ది మహిళల నగ్న వీడియోలు, విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకున్న వీడియోలు బయటపడడం మస్తాన్ సాయి పేరును దేశమంతా పరిచయం చేసింది. మస్తాన్ తో పాటు తాజాగా బిగ్ బాస్ లో పాల్గొన్న శేఖర్ భాషాపై కూడా ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్ సాయి ఎవరన్నది ఇప్పుడు నెట్టింట అనేక మంది సెర్చ్ చేస్తున్నారు. అసలు ఎవరి మస్తాన్ సాయి, ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మాయిలతో పరిచయాలు ఎలా, నగ్న వీడియోల సంగతేంటి, రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యతో ఇతనికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మస్తాన్ సాయి పూర్తి పేరు రావి మస్తాన్ సాయి, స్వస్థలం గుంటూరు జిల్లా. బీటెక్ పూర్తి చేసిన ఇతను ఏడాది పాటు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు. ఆ క్రమంలోనే పబ్ల చుట్టూ తిరుగుతూ డ్రగ్స్ కు బానిసయ్యాడు. చివరకు అదే వ్యాపారంగా మలుచుకుని టాలీవుడ్ కు చెందిన పలువురితో సంబంధాలు పెట్టుకున్నాడు. అలా వచ్చిన డబ్బుతో ఖరీదైన కార్లలో తిరుగుతూ చూడగానే బాగా రిచ్ క్యాండిడేట్ లా కనబడేవాడు. ఇంకేముంది, అమ్మాయిలు అతని మాయలో పడిపోయేవారు. ముఖ్యంగా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపే అమ్మాయిలను మస్తాన్ సాయి టార్గెట్ చేసేవాడు. అందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ అతడి ఆయుధం అన్న టాక్ ఉంది. సినిమా పిచ్చితో అందమైన ఫోటోలు పెట్టే అమ్మాయిలను మహిళలకు మెసేజ్లు పంపి గాలం వేసేవాడట. వారు తన వలలో పడగానే నీళ్లు, కూల్ డ్రింకులు, చాక్లెట్ల ద్వారా డ్రగ్స్ ఇచ్చి వారిని లైంగికంగా లోబర్చుకునేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి అనంతరం వారిని బ్లాక్మెయిల్ చేసి నచ్చిన చోటికి రప్పించేవాడు. అలా వీడియోలు తీసిన వారిలో కొందరిని డబ్బు కోసం ఇతరుల వద్దకు పంపేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. 2022లో మస్తాన్ సాయికి లావణ్యతో పరిచయం ఏర్పడింది. ఉన్నిత్ రెడ్డి అనే వ్యక్తి మస్తాన్ సాయికి తనను పరిచయం చేశాడని లావణ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని మస్తాన్ సాయి ఇంట్లో పార్టీ ఉందని చెప్పి లావణ్యను ఇంటికి పిలిపించాడు. అలా వచ్చిన ఆమెకు తన బెడ్రూమ్ వాడుకోమని సలహా ఇచ్చి అక్కడ డ్రెస్ మార్చుకుంటుండగా రహస్యంగా వీడియోలు తీశాడని తెలిపింది. మరోసారి పార్టీ పేరుతో పిలిచి ఆమెకు డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకున్నాక ప్రైవేట్ వీడియోలు తీశాడని సమాచారం. తీరా ఆ విషయం లావణ్యకు తెలియడంతో బెదిరింపులకు దిగాడట. పోలీసులకు చెప్తే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని వార్నింగ్ ఇచ్చాడని చెప్పింది లావణ్య. ఎలాగోలా రాజ్ తరుణ్ కు చెప్పి మస్తాన్ సాయి దగ్గరున్న వీడియోలు, ఫోటోలు డిలీట్ చేపించుకుంది లావణ్య. కానీ మస్తాన్ సాయి అప్పటికే అవన్నీ హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి ఉంచాడు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకొని 2023లో తన సోదరి పెళ్లి ఉందని చెప్పి లావణ్యను గుంటూరుకు తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతని చెర నుంచి తప్పించుకున్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నడుస్తుండగానే లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్ లావణ్య మస్తాన్ సాయి రిలేషన్ ను బయటపెట్టాడు. అప్పటికే మస్తాన్ సాయి వీడియోలు తీసిన సంగతి రాజ్ తరుణ్ కు తెలియడంతో లావణ్య మరో టర్న్ తీసుకుంది. మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు రహస్యంగా తీసిన వీడియోల సంగతి బయటపెట్టింది. రాజ్ తరుణ్ తో విడిపోవడానికి మస్తాన్ సాయినే కారణమని ఆరోపించింది. అతడు ఫోన్ కాల్స్ లీక్స్ చేయడంతోనే రాజ్ తరుణ్ తో రిలేషన్ బ్రేక్ అయిందని, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది మస్తాన్ సాయి అని ఇంటర్వ్యూలో చెప్పింది. ఎలాగో రాజ్ తరుణ్ దూరం అవ్వడంతో మస్తాన్ సాయి అరాచకాలు బయటపెట్టాలని లావణ్య నిర్ణయించుకుంది. సమయం కోసం వేచి చూసి అతని వద్ద కీలకమైన హార్డ్ డిస్క్ కొట్టేసి పోలీసులకు అప్పగించింది. దాంతో హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ లో అనేక మంది యువతులకు చెందిన వీడియోలతో పాటు టాలీవుడ్ కు చెందిన హీరో నిఖిల్ వంటి పలువురు వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయి వికృత చేష్టల్లో మరో కోణం వెలుగు చూసింది. అమ్మాయిల నగ్న వీడియోలు తీయడం, వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడం అతని పని అనుకున్నారు. కానీ ఆ వీడియోలను విదేశీ అశ్లీల వెబ్సైట్ లోకి పంపి లక్షలు ఆర్జించేవాడని తాజాగా వెల్లడైంది. తొలుత వీడియోల తాలూకు ప్రోమోలను అప్లోడ్ చేసి ఆసక్తి ఉన్నవారు వాటిని క్లిక్ చేయగానే డాలర్లను డిమాండ్ చేసేవాడట. ఇలా ఒక్కటేమిటి, పోలీస్ కస్టడీలో అతడి లీలలన్నీ ఎన్నో బయటకొస్తున్నాయి. మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు కస్టడీ విచారణలో మస్తాన్ సాయి కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.